చైనా మీదన ట్రంప్ 245% టారిఫ్లు వేశాడు. అమెరికా మీద 145% టారిఫ్లు వేసింది చైనా. ఇద్దరి మధ్యన టారిఫ్ వార్ నడుస్తుంది. అమెరికాలో ఇప్పుడు చైనా ఉత్పత్తి కొనుక్కోవాలంటే రూ. 100 వస్తువు రూ. 345 పెట్టి కొనుక్కోలేక వదిలేస్తున్నారు. అక్కడ బట్టలు, ఎలక్ట్రానిక్సు, లైట్లు, ఫర్నిచరు ఇట్లాంటియన్నీ కూడా చైనా నుంచి కొంటుంటారు. అవన్నీ తక్కువకొస్తాయి కదా అన్నటువంటి ఉద్దేశం. అమెరికా వస్తువుతో పోల్చుకుంటే చైనా వస్తువులకు రూ. 50 తగ్గుతాయి అన్నటువంటి ఉద్దేశం. ఇప్పుడు అమెరికా వస్తువుల కంటే భారీ వ్యయం అయ్యేటప్పటికి వదిలేస్తున్నారు. మన ఇండియా నుంచి వెళ్ళినయో లేకపోతే ఇంకొకటో అక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే అలాగని మెటీరియల్ అంత ఎక్కువగా సప్లై ఉందా మిగతా దేశాల నుంచి అంటే లేదు. అందుకని ఇప్పుడు ట్రంపే ఒక అడుగు వెనక్కి వేశాడా? ఎందుకంటే ట్రంప్ కార్యాలయం ఓ ప్రకటన చేసింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్‌తో ట్రంప్ మాట్లాడాడు. ఈ ఏదైతే ప్రస్తుత టారిఫ్‌ల వారు గురించి అని చెప్పి ఓ ప్రకటన చేసింది. చైనానేమో దాన్ని తోసిపుచ్చింది. అసలు ట్రంప్‌తో ఎట్లాంటి చర్చ జరగలేదు. ఇదంతా హంబక్ అని. అంటే